బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో బీసీలంతా యుద్ధం ప్రకటించి పోరాటం చేస్తారని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగం సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని అన్నారు. అఖిల పక్ష నేతలు ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని మోదీతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పరంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్దంగా రిజర్వేషన్లతో జరపాలని అన్నారు. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో చేసీ చైర్మన్ ఎంపీఆర్ కృష్ణయ్య, మాజీ గవర్నర్ బడారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీఎల్ రమణ, ఫుల్ బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించి సమస్యకు రాజ్యాంగం సవరణ శాశ్వత పరిష్కారమని అన్నారు. మన బీసీ సంఘాలకు ప్రధానమైన విజ్ఞప్తి, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, తీర్పులు ఏం చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది. భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదని చెప్పి తాము చేయాల్సినటువంటి పని చేయకుండా భారతీయ జనతా పార్టీ ఆపుతుందని, అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే కదా, బీజేపీ సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వమే కదా. అక్కడ చట్టాన్ని హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు మనకి జంతువులకు ఇచ్చారు. ఇప్పుడు బ్రిటిష్ వాడు తీసుకొచ్చిందో, బ్రిటిష్ వాడు ఈ భారతదేశాన్ని డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొచ్చింది. బ్రిటిష్ వాడు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొచ్చి డిస్కవరెన్స్ అని వంశంలో మొగోడు బిడ్డ బాల్ గంగాధర్ తిలక్ స్వరాజ్యం అన్నాడు. జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్యం అయితే భారతదేశానికే ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన నినాదమైంది మన బీసీ. సభా ప్రాంగణంలోకి రావాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పడద్దు, ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు. బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం. బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగ పదవిలో ఉన్ననాడు కూడా ఇవాళ పూర్వుడే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ సాధన దీక్ష పేరిట రాష్ట్రం అంతా జరిగింది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము చేయడం జరిగింది. ప్రధానంగా 2-3 అంశాలు నేను చెప్తాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీని దోషిగా చేసి తాము చేయాల్సినటువంటి విషయాల నుండి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే ఏ పార్టీని విమర్శించినా, మన రిజర్వేషన్లకు ఎవరు అడ్డం ఉన్నా మేమందరం అండగా ఉండడానికి, బీసీ సంఘాలు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు మద్దతు ఇస్తూనే వచ్చాం. ఇవాళ హైకోర్టులో చాలా చిన్న చిన్న విషయాలు అడిగారు మిమ్మల్ని. మీ నివేదికలు ఎక్కడ ఉన్నాయి, ఆ నివేదికలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు, మీ కమిషన్ ఏం సిఫారసు చేసింది అనేటువంటి విషయాలు రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా అడిగింది. ఆ నివేదికలు మీరు ఇవ్వండి. మీరు ఇవాళ ఇంటింటి సర్వే చేసినాము, 99% సర్వే జరిగింది, అన్ని లెక్కలు మా దగ్గర ఉన్నాయి. భూసారి వెంకటేశ్వరరావు గారి నివేదిక ఉన్నది, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదిక ఉన్నది, మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సర్వే నివేదిక ఉన్నదని మీరు చెప్తున్నప్పుడు అవన్నీ హైకోర్టులో సబ్మిట్ చేస్తే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కనుక మీరు నిరూపించగలిగితే 42% నిలబడుతుంది. ఇంకా దాంట్లో ఏమున్నది? దాంట్లో బీజేపీని ఎందుకు తిడుతున్నారు, ఇంకో పార్టీని ఎందుకు తిడుతున్నారు? ఇది దిట్ల పురాణం వినిపించే సమయం కాదు, న్యాయస్థానాలను ఒప్పించేది. అందుకోసమే న్యాయస్థానాల్లో సాధించడానికి కావాల్సినటువంటి ఇవాళ చర్చ అంతా ఇక్కడ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని సంఘాల నాయకులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, కోర్టును కనుక మీరు అత్యవసర పరిస్థితుల్లో నేను ఒప్పించగలిగితే, ప్రజా ప్రాతినిధ్యం సక్రమంగా లేదు, రాజకీయ వెనుకబాటుతనం ఉన్నదని ఒప్పించగలిగితే మీకు మా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వంలో చిత్తశుద్ధి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% ఇవ్వాలనేటువంటి అంకిత భావం మీలో ఉంటే మీనమేషాలు బంద్ చేయండి, తిట్ల పురాణాలు బంద్ చేయండి, రాజకీయ పార్టీలను తిట్టడం బంద్ చేయండి, నిజాయితీగా నిబద్ధతగా మీరు ఏం చేస్తున్నారో చేయండి. ఒకవైపు హైకోర్టులో ఇంకా వాయిదా పడి ఉన్నందునే 17వ తారీఖు నాడు ఏమో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. ఇక్కడ కొట్టేస్తే వెంటనే సుప్రీంకోర్టుకు పోతారు. మీరు చేయాల్సిన పనులని కరెక్ట్ చేసి, మీరు పాటించాల్సినటువంటి పద్ధతులని కరెక్ట్ పాటిస్తే మీకు ఎవరు అడ్డం వస్తున్నారు? ఎవరు అడ్డం రాదు కదా. ఇంతకుముందే మా జాతీయ కోఆర్డినేటర్ గారు అరుణ్ కుమార్ గారు చెప్పారు, మండల్ కమిషన్ నాడు కంప్యూటర్ లేనన్నాడు ఎంఎన్ శ్రీనివాసరావు లాంటి వాళ్ళను, మిగతా వాళ్ళను పెద్ద మనుషులను పెట్టి
చేసినటువంటి దానికి సుప్రీంకోర్టే ఒప్పుకొని 27% మాకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇచ్చింది కదా. మరి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సమగ్రమైన ఆర్టిఫిషియల్ టూల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు సేకరించినటువంటి డాటాను మొత్తం విశ్లేషించి రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్దేశించడానికి ఉన్నటువంటి అవరోధం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. కాబట్టి మీరు కొట్లాడకపోతే మేము కొట్లాడతాం, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులో ఎట్లా న్యాయం జరగదో కూడా మేము చూస్తాం. ఇప్పుడే దత్తాత్రేయ గారు, కృష్ణయ్య గారు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కలిసేస్తా ఉన్నారు. మీకు నిబద్ధత ఉంటే అఖిల పక్షమే తీసుకుపోలే, రాష్ట్రపతి గారిని కలపరు, గవర్నర్ గారిని కలపరు, ప్రధానమంత్రి గారిని కలపరు. మేము నిబద్ధతగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి మాటలు చెప్తుంది. కాబట్టి బీజేపీని దూషించడం కాదు, ఇతర రాజకీయ పార్టీలను దూషించడం కాదు. మీరు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేస్తే మా 42% రిజర్వేషన్లు దక్కుతాయి. మీరు ఇవ్వకపోయినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించైనా, జంతర్ మంతర్ దగ్గర రోజుల కొద్ది ధర్నాలు, దీక్షలు చేసైనా మేము 42% సాధించుకుంటాం. అందుకు కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, న్యాయబద్ధంగా ముందుకు పోండి, ధర్మబద్ధంగా ముందుకు పోండి, 42% నిలబెట్టండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ బీసీ కమిషన్ చైర్మన్, నా వెంట దాదాపు 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి వక్లావరణం కృష్ణమోహన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఎల్ రమణ గారు, ఇంకా అనేక మంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు వచ్చారు. యాదవ సంఘం, గౌడ సంఘం, కుర్మ సంఘం, ముదిరాజ్ సంఘం, ఇంకా అనేక సంఘాలన్నీ కూడా దాదాపు నలిపినందుకు వారందరికీ నేను మనవి కృతజ్ఞతలు చెప్తున్నా. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, నియోజకవర్గ కేంద్రాలలో కూడా న్యాయ సాధన దిశ పెద్ద ఎత్తున వేలాది మందితో దీక్షలు జరిపారు. ఈరోజు పండుగలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, వనభోజనాలు ఉంటే కూడా వేలాది వందలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తానని చెప్పి లిఖేజీలు ఇస్తుంది. అధిష్టాన వర్గం అనుమతి పొందింది అని చెప్పి లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 1 year ఆగిండ్రు. ఏది? ఈ 42% కోసం. ఈ 42% మేము చెప్పింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. ఈ 42% తగ్గట్టు గతంలో అనేక చర్చలు జరిపాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ? ఏమన్నా బీజేపీ ప్రభుత్వంలోనే మధ్యప్రదేశ్ లాగింది, మహారాష్ట్ర లాగింది, ఉత్తరప్రదేశ్ లాగింది, కర్ణాటక లాగింది. మీరు ఏ పద్ధతి మీద పార్టీ పరంగా పోతారు? ఒకవైపు ఈ కేసు హైకోర్టులో నడుస్తున్నారు, హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు. హైకోర్టు లోపల ఇంకా మా వాదన రాలే, ప్రభుత్వ వాదన రాలే. ఇది బలమైన కేసు. ఈ కేసు గెలుస్తుంది. అందరు అనుకున్నట్టు అలాంటప్ప కాదు. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. మీకు చెప్తా, రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారము ఈ జీవో నెంబర్ 9 జారీ చేశారు. కాబట్టి ఈ జీవోకు, ఈ 42%కు రాజ్యాంగబద్ధత ఉన్నది. కాబట్టి రాజ్యాంగబద్ధత ఉన్నటువంటి ఈ నిర్ణయానికి ఏ శక్తి అడ్డుకోదు. అదేవిధంగా రెండవది, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించారు. అసెంబ్లీ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నది. అసెంబ్లీలో పాస్ అయిన, అసెంబ్లీలో ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎక్కడ ఉంది? అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరంగా ఇంతకుముందు మన సోదరులందరూ కూడా చాలా క్లారిటీగా మాట్లాడారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్, అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా అగ్ర కులాలకు ఏ లెక్కలు లేకుండా 10% రిజర్వేషన్ పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సందర్భాన్ని బట్టి
పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 2 అంశాలు పెంచుకోవచ్చని బలమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఏ హైకోర్టు దీన్ని అడ్డుకోదు, ఏ న్యాయ వ్యవస్థ అడ్డుకోదు, చివరకు సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. ఈ కేసు గెలుస్తుంది. ఇంతవరకు బలంగా వాదనలు వినిపించకపోవడం వల్ల కేసుకు అడ్డంకులు సృష్టించారు. ఈసారి హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. కేసు గెలుస్తుందనే భయంతో వీళ్ళు ఎన్నికలకు పోతున్నారు జాప్యం. కాబట్టి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క వాగ్దాన భంగం కలగొద్దు. తప్పనిసరిగా ఈ కేసు గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది. గెలవకపోతే మేమే బాధ్యులం. మీకెందుకు? అరే ప్రజలే అనుకుంటారు, అరే ఏం చేయాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఉంది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది అంటారు. కాబట్టి మీరెందుకు బర్డన్ మోస్తారు, మీరెందుకు బదనాం అవుతారు? కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని అడ్డుకోవద్దు. కోర్టు తీర్పులో కూడా బలమైనటువంటి అడ్వకేట్లు, వాదనలో బలమైన అడ్వకేట్లను వినిపించాలి. ఒకవైపు ప్రభుత్వం వినిపించాలి. దాదాపు 60 మంది కేసులు వేశారు. 35 మంది బీసీ సంఘాలు, ఇంకా ఇతర ప్రజా సంఘాలు, మొత్తం దాదాపు 60 మంది వాదనలు వినక ముందే ఎన్నికలకు ఎట్టబోతారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాను. పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో పార్టీ పరంగా వద్దు, చట్టబద్ధంగా పెట్టాలి అని చెప్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, నేను వార్నింగ్ ఇస్తున్నాను చెప్పాను. ఎందుకంటే మీరు మనసు మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు మీరు ఆశలు కల్పించారు, వాగ్దానం చేశారు. ఇన్ని రోజులు జాప్యమైంది. 1 నెల రోజులు జాప్యమైతే అయ్యేదేం లేదు. 1 నెల రోజుల లోపల హైకోర్టు కేసు అయిపోతుంది, కేసులన్నీ అయిపోతాయి. వస్తే మా అదృష్టం, బీసీల అదృష్టం. రాకపోతే చూద్దాం. వస్తుందని 190% నమ్మకం ఉంది. ఎందుకంటే బలమైన ఆధారాలు ఉన్నాయి. కేసు గెలుస్తుంది. గెలిచే కేసులు మీరు ఎందుకు భయపడుతున్నారు? కేసు వేయకముందేమో అప్పుడేదో కారణం చెప్పి తీసుకొచ్చారు, కేసు వేసిర్రు. కేసు గెలుస్తుంది. గెలిచే కేసును మీరు చూడకుండా, వేడి చేయకుండా ఏడాది వేడి చేసిర్రు. ఇంకొక నెలనే కదా వేడి చేసింది. అదే కాదు, ఒక్కొక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో 4 ఏళ్ళు ఆగారు, మహారాష్ట్రలో 4 ఏళ్ళు ఆగారు కేసు జడ్జిమెంట్ రాలేదు. అదేవిధంగా కర్ణాటకలో 3 ఏళ్ల దాకా ఎన్నికలు పెట్టారు, మధ్యప్రదేశ్లో 3-4 ఏళ్ళు ఎన్నికలు జరుపుతారు. మన దగ్గర 1 ఇయర్ ఏం కొంపలు ఆరిపోవు. బీసీలు మాత్రం గాయపడితే తిరగబడతారు. మీరు కనుక చట్టబద్ధం కాకుండా పార్టీ పరంగా అంటే తప్పనిసరి రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. బీసీలు అంటే రెండవది 50% సీలింగ్. మండల్ కమిషన్ ఎవరికి చెప్పిర్రు? 50% సీలింగ్ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు. పొలిటికల్ రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఎవరు చెప్పలేదు. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు 50% ఎందుకు చెప్పిర్రు? బెరిడు దెబ్బతింటది, ప్రతిభ దెబ్బతింటది అని కొందరు చెప్పారు. ఇక్కడ రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఎక్కడ ఉంది, ప్రతిభ ఎక్కడ ఉంది? ఈ సంతకం పెట్టడానికి చీఫ్ మినిస్టర్ అయ్యారు స్వతంత్రం వచ్చిన మొదటి దశకంలో. సంతకం పెట్టరాని వాళ్ళు కూడా ఇల్లిటరేట్స్ 50 మంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు 25 మంది అయ్యారు మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి దీనికి మెరిట్, రాజకీయాలకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు. ప్రజల మన్నన ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఉంటుంది. ఇవన్నీ అంబాక్. కాబట్టి సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మేము మా భూములు అమ్మేనా సుప్రీంకోర్టులో కొట్లాడతాం, చివరి దాకా కొట్లాడతాం. దేశంలో ఎక్కడెక్కడ ప్రామినెంట్ అడ్వకేట్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి ఒక్కసారి న్యాయ సాధన కోసం కొట్లాడతాం. దేశంలో న్యాయం ఉన్నది. సుప్రీంకోర్టులో అనేక కేసుల్లో ఎట్లా చరిత్రాత్మకమైనటువంటి తీర్పులు వస్తున్నాయి. గత తీర్పులు కాదు, ఈ తీర్పు మాత్రం న్యాయంగా వస్తుంది. ధర్మం, న్యాయం, ధర్మం, చట్టం అన్ని బీసీల పచ్చానున్నాయి. రాజ్యాంగం, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వము, ప్రజాస్వామ్యం, మూలాలు అన్ని కూడా బీసీల పచ్చానున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. మీరు మాత్రం ఏడాది 1 నెల ఆగలేరా? నెల అయితే కోర్టుల కేసు ఫైనల్ అయిపోతుంది. మా వాదనలు ఉంటారు, మీ వాదనలు ఉంటారు, జడ్జిమెంట్ ఎట్లా వస్తే అట్లా పోతాం, దాని ప్రకారం పోతాం. కానీ రెండవది ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి కలవాలి. ఇప్పుడే బండారు దత్తాత్రేయ గారు కొంతమంది మా నాయకులు చెప్పారు, మనం ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి చేయాలి. ఈ సమస్య ఇదే కాదు, లోకల్ బాడే కాదు, మా కొట్లాట అంతా చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కాదు. అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇన్ని చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీహార్ ప్రజలు మన ఎట్లా నిరాజనం పట్టారు, ఎట్లా పట్టం కట్టారో చూశాం. ప్రజల అమాయకులు గారు ఎవరు మా కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. మోడీ గారి హయాంలోనే బీసీల వాటా బీసీల, ఎందుకంటే బీసీలు ఎవరు భారత మాత బిడ్డలకు సమానమైన వాటా ఇవ్వాలని నరేంద్ర మోడీ గారికి ఉంది. అందుకే జనాభా లెక్కలు తీసిడు, కులాల లెక్కలు తీస్తుడు. కులాల లెక్కలు గతంలో 76 ఏళ్ళ ఏ పార్టీ అనేది తీసిందో తీయలేదు. కాబట్టి తప్పనిసరి కులాల వారి లెక్కలు తీస్తారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా తీసుకుంటుంది, చరిత్రాత్మకం. మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా, గత ప్రభుత్వాలు బీసీని ప్రధానమంత్రి చేయాలని కోరుతారు. కానీ బీజేపీ ప్రభుత్వం మొదటిసారి బీసీని ప్రధానమంత్రి కాదు, 3 సార్లు వరుసగా బీసీకే ప్రధానమంత్రి. ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి ఇచ్చారు, ఒక ఉపరాష్ట్రపతి ఒక బీసీకి ఇచ్చారు, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మొత్తం పదవులన్నీ బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన చరిత్ర బీజేపీ. కాబట్టి తప్పనిసరిగా అన్నదమ్ముడు బిడ్డలు భారత మాత బిడ్డలకు బీజేపీ పార్టీ తప్పనిసరి వాటా ఇస్తుంది. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల జనాభా ప్రకారం వాటా ఇస్తుంది. రెండవది, ఈ బిల్లుకు ఒకవేళ కోర్టులు కొట్టేస్తే కూడా ఎన్నికలు జరుపుకోవచ్చు. అయితే రాజ్యాంగ సవరణ కోసం అందరం కొట్లాడదాం. 9th షెడ్యూల్ అని చాలా మంది అంటున్నారు. 9th షెడ్యూల్ ఉన్నది, సుప్రీంకోర్టు రివ్యూ ఉన్నది, సమీక్షలు ఉన్నది. దాని ఫీజు కాదు. 9th షెడ్యూల్ మళ్ళీ పెట్టిన మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, తగాదా వస్తుంది, కొట్లాట అయితే. పర్మనెంట్ శాశ్వత పరిష్కారం రాజ్యాంగ భద్రత కల్పించినప్పుడే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. మాకు బిచ్చం వద్దు, చట్టబద్ధమైన హక్కు కావాలి, రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పార్టీ పరంగా పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేము. యుద్ధమే జరుగుతుంది రాష్ట్రంలో. మీరు అనౌన్స్ చేసిన తర్వాత చూస్తాం.